ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. పశ్చిమాసియా అట్టుడుగుతోంది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వారితో పూర్తిగా పశ్చిమాసియా మొత్తం కూడా ఎప్పుడు ఏ డ్రోన్ చుపడుతుందో, ఏ క్షిపణి దూసుకొస్తుందో, బాంబుల వర్షం ఎటు పడుతుందని చెప్పి జనావాసాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా తీవ్రమైనటువంటి టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితుంది. సో అంటే ఊహించిందే జరుగుతుంది, కానీ ఊహించిన దానికంటే ఎక్కువ కూడా జరుగుతుంది ఈ యుద్ధాన్ని చూస్తుంటే. ఎందుకంటే అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు ఇరాన్ ఈ స్థాయిలో ప్రతిఘటిస్తుంది, ఇరాన్ ఈ రకంగా నిప్పులు జరుగుతుందని చెప్పి వాళ్ళు ఊహించాలి. ఎందుకంటే భయపడిపోతారు, తల దించేస్తారు, ఇక మన కాళ్ళ దగ్గర పడిపోతారని చెప్పి అనుకున్నారు ఎవరు, ట్రంప్ కానీ, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కానీ ఇరాన్ కూడా ఎక్కడ కిందకి దిగటంలా పై మెట్టు ఎక్కుతూ ఒక్కసారిగా డ్రోన్ల వర్షం కురిపిస్తోంది. ఇజ్రాయెల్ మీదే కాదు, గల్ఫ్ కంట్రీస్, ముఖ్యంగా సౌదీ కావచ్చు, ఆ తర్వాత యుఏఈ కావచ్చు, బహ్రెయిన్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఈ దేశాల్లో కూడా, గల్ఫ్ కంట్రీస్లో కూడా అక్కడ ఉన్నటువంటి అమెరికా బేస్ క్యాంపుల మీద విపరీతంగా డ్రోన్ దాడులు చేస్తూ భయం పుట్టించేలా చేస్తుంది అమెరికాకి, ఇటు ఇజ్రాయెల్కి. ఈ వార్త నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, అక్కడ ఇజ్రాయెల్లో అక్కడ ప్రధాని కార్యాలయం, నెతన్యాహు కార్యాలయం మీద ఒక డ్రోన్ దాడి జరిగింది. అంటే డ్రోన్తో పాటు ఒక క్షిపణి దాడి కూడా జరిగినట్టుగా సమాచారం వస్తుంది. నెతన్యాహు కార్యాలయం పూర్తిగా భూస్థాపితమైనట్టుగా తెలుస్తుంది, కానీ ఆ సమయంలో అందులో ఆయన లేడన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే నిన్న పెద్ద ఎత్తున వార్త, లోపల ఏమైనా శిథిలాల్లో నెతన్యాహు చిక్కుకుపోయాడా, నెతన్యాహు ప్రాణాలకైనా ప్రమాదం పొంచుందని చెప్పి ఈ వార్తలు వచ్చినాయి. కానీ ఈ దాడికి సంబంధించి దాడి జరిగింది వాస్తవమే, కానీ ఈ దాడిని ఇంకా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి వాళ్ళ ఇంటెలిజెన్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రం కానీ ఎవరూ కూడా ఒక ప్రకటన అనేది చేయాల. కానీ ఇరాన్ మాత్రం చెప్తోంది నెతన్యాహు కార్యాలయం మీద దాడి చేశాము అని. సో క్లియర్గా ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాలి, అత్యంత వ్యూహాత్మకం అయినటువంటి, పటిష్టమైనటువంటి, బలమైనటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇజ్రాయెల్కు ఉంది. మొసాదు ఇప్పుడు మనకి రా ఎట్లయితే ఉందో ఇండియాకి, అక్కడ ఇజ్రాయెల్ కూడా అత్యంత బలమైనటువంటి ఇంటెలిజెన్స్. వాళ్ళు అన్ని కోణాల్లో ఆలోచిస్తారు, పదునైనటువంటి వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఒకవైపు ఇంటెలిజెన్స్ విభాగం కూడా తెలివైనటువంటి ఇంటెలిజెన్స్ విభాగం మొసాదు, వాళ్ళకి అత్యంత ఆధునికమైనటువంటి టెక్నాలజీ కూడా ఉంది. ఎటువైపు నుంచి ఎవరు ఏ కుట్ర చేస్తూ ఉన్నారు, ఎటువైపు నుంచి ఎవరు దాడి చేస్తూ ఉన్నారు, ఏ దాడి చేస్తూ ఉన్నారు, ఎంతసేపట్లో ఇటు దాడి చేసే అవకాశం ఉంది, అక్కడి నుంచి ఎవరైనా ఇటు వస్తూ ఉన్నారా, ఇవన్నీ కూడా చాలా క్లియర్ కట్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాన్ని 100కు 100% ఛేదించే టెక్నాలజీ, ఆ నైపుణ్యాన్ని కూడా ఇజ్రాయెల్కు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇరాన్ చేస్తున్నటువంటి దాడిని కూడా మొసాదు పట్టుకోలేకపోయింది. నెతన్యాహు కార్యాలయం మీదే దాడి జరిగిందంటే మొసాదు కూడా ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ప్రస్తుతం అలాంటి ఒక సమాచారం అయితే వస్తుంది. ఎందుకంటే ఇరాన్ ఎక్కడ కూడా తగ్గట్లా. ఖమేనీ చనిపోయిన తర్వాత, సుప్రీం లీడర్ ఖమేనీ కన్ను మూసిన తర్వాత, అతని మీద దాడి జరిగిన తర్వాత కింద ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా, ఇటు అధికార యంత్రాంగం కావచ్చు, వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో వాళ్ళు కావచ్చు, తర్వాత భద్రతా బలగాలు, ఏది రెవల్యూషనరీ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా నిరసించిపోతారు. సుప్రీం లీడరే కాబట్టి యుద్ధం అనేది ఆపేస్తారనుకున్నారు, కానీ దెబ్బకు దెబ్బ కొడుతూ మేము తగ్గేదే లేదని చెప్తున్నారు. ఇంకా శపథం చేస్తూ ఉన్నారు. ట్రంప్కి, నెతన్యాహుకి ఇక చుక్కలు చూపిస్తామని చెప్పి వాళ్ళు వాళ్ళ గోడౌన్లలో, అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటి వరకు దాచినటువంటి అత్యాధునిక క్షిపణులు కావచ్చు, వాళ్ళ మంచి టెక్నాలజీతో తయారు చేసినటువంటి డ్రోన్స్ కావచ్చు, వీటన్నిటిని ఉపయోగించి భయకంపితులను చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు దుబాయ్లో అయితే, గల్ఫ్ కంట్రీస్లో ముఖ్యంగా దుబాయ్ ఎయిర్పోర్ట్లు అయితే నిర్మానుష్యంగా మారిపోయినటువంటి పరిస్థితి. చాలా చోట్ల ప్రజలు భయపడే పరిస్థితి. ఆ దృశ్యాలు కూడా మనం గతంలో చూసాం. కాబట్టి ఇప్పుడు నెతన్యాహునే గతంలో ఎప్పుడూ లేనట్లుగా భయపడిపోయి అత్యంత సేఫెస్ట్ ప్లేస్కి వాళ్ళ ఇంటెలిజెన్స్, వాళ్ళ బలగాలు తరలించినట్టుగా తెలుస్తోంది. ఎక్కడికి తరలించారు? ఒక అండర్ గ్రౌండ్లోకి, ఒక సేఫెస్ట్ బంకర్లోకి నెతన్యాహుని తరలించారు. ఏ క్షణం ఏమైనా జరగచ్చు. ఇరాన్ కసితో ఉంది. ఇంకా 4-5 వారాల పాటు ఈ యుద్ధం జరుగుతుందని చెప్పి సమాచారం వస్తుంది. కాబట్టి ఎవరి సేఫ్లో వాళ్ళు ఉన్నారనమాట. సో డెఫినెట్గా నెతన్యాహుని అత్యంత సేఫ్ ప్లేస్లో ఉంచారు. నిన్న జరిగినటువంటి దాడిలో ఆయనకి ఏం కాలేదని కూడా ఒక సమాచారం వస్తుంది. కానీ ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇరాన్ వెనక్కి తగ్గటం లేదు. వాళ్ళ భద్రతా బలగాలు ఏవైతే ఉన్నాయో, రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా గట్టిగా విరుచుకుపడతా ఉన్నాయి. ముఖ్యంగా గల్ఫ్ కంట్రీస్లో ఉన్నటువంటి అమెరికా ఎయిర్ బేస్ల మీద విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి ఉంది.
సో ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి ఖమేనీ ప్లేస్లో లీడర్ ఎవరైతే ఉన్నారో అతను చర్చలకు సిద్ధం అని చెప్పి ట్రంప్ చెప్తా ఉన్నాడు. కానీ ఆ ఇరాన్ నుంచి మాత్రం ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలా. మేము చర్చలకు వెళ్ళే ప్రసక్తే లేదు. దెబ్బకి దెబ్బ తీస్తాం, ప్రతీకారం తీర్చుకుంటాం. మా ఖమేనీని అంతమొందించారు కాబట్టి మేము కూడా మీ అంతు చూసేదాకా నిద్రపోము అని చెప్పి ఇరాన్ కూడా అత్యంత కఠినంగా బదులిస్తోంది. నిన్న జరిగినటువంటి కీలక పరిణామం ఇక్కడ బ్రిటన్ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, జర్మనీ కావచ్చు, ఇవన్నీ కూడా అమెరికాకి మద్దతు తెలుపుతున్నాయి. అమెరికా చేసింది కరెక్టే, ఖమేనీ లాంటి వాడు ఉండకూడదు, యుద్ధమే కనుక ఉద్రిక్తమైతే మేము కూడా అమెరికాకు అండగా ఉంటామని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. మరోవైపు ఇరాన్ వైపు ఈ హెజ్బుల్లా బృందాలు కావచ్చు, తర్వాత ఈ ఇరాకీ మిలిషియా బృందాలు ఇవన్నీ కూడా ఇరాన్కి మద్దతు తెలుపుతున్నాయి. మేము మీ వెంటే ఉన్నామని చెప్తున్నారు. ఇంకా శృతి మించి పోతే యుద్ధం పతాక స్థాయికి వెళ్తే, తారాస్థాయికి వెళ్తే ఇంకా ఇరాన్కి మద్దతు ఇచ్చే కొన్ని దేశాలు కూడా రావచ్చు, రష్యా, చైనాలు కూడా ఎంటర్ కావచ్చు అని చెప్పి ఒక చర్చ వినిపిస్తోంది. నిజంగా అదే జరిగితే మూడో మహాప్రపంచ యుద్ధం ఇక సమీపిస్తుందని చెప్పి భావించాలి. అది రాకూడదు, అది జరగకూడదని చెప్పి మనమందరం కోరుకోవాల్సిన పరిస్థితుంది. కానీ పశ్చిమాసియాలో మాత్రం గతంలో ఎప్పుడూ చూడని విధంగా అత్యంత ఘర్షణపూరితమైనటువంటి, ఉద్రిక్తపూరితమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది.